అందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం ఇక్కడ కొంతమంది హిందూ బంధువుల ఆహ్వానం మేరకి అమెరికా దేశానికి వచ్చాను అనే ఒక పోస్ట్ పెట్టంగానే చాలామంది ఈ మత బిచ్చగాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు. ఏమరా నువ్వు క్రైస్తవ దేశానికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే అమెరికా క్రైస్తవ దేశం కాదు. చాలా దేశాలను ఏ విధంగా అయితే క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి మాఫియాగాళ్ళు ఆక్రమించి మత రాజ్యాలుగా మార్చారో అలా మార్చబడ్డ క్రైస్తవ మెజారిటీ కలిగిన దేశం మాత్రమే. కానీ సనాతన ధర్మ మూలాలు వెతుక్కుంటూ వెళితే అమెరికా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించిన నేలే. అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ సంకల్పం చెప్పుకునే క్రమంలో ఇక్కడ భారతీయులు కావచ్చు, ఇక్కడ హిందువులు కావచ్చు, ఈ ప్రాంతాన్ని ఏమని చెప్తారో తెలుసా? ఐంద్రఖండే రమణక వర్షే క్రౌంచ్ ద్వీపే అని చెప్పేసి సంకల్పం చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడే మౌంట్ శాస్తా అని చెప్పేసి ఒక పర్వతం కూడా ఉంది. ఆ పర్వతం మీద ఇప్పటికీ కూడా ఎంతోమంది యోగులు ఉంటారని, ఎంతోమంది తపస్సులు ఉంటారని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. చాలామందికి దర్శనాలు కూడా కలిగాయి. కాబట్టి సనాతన ధర్మం గొప్పతనం తెలియకుండా, తాడికి పాముకి తేడా తెలియకుండా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆకుకి పువ్వుకి తేడా తెలియకుండా ఏది పడితే అది వాగి మరీ ఎర్రిపోసలు అయిపోమాకండ్రా. సనాతన ధర్మం భారతదేశంలోనే కాదు, యావత్ సృష్టి అంతా ఉంది. అలాగే అమెరికా దేశం మాత్రమే, భారతదేశం మాత్రమే కాదు, ఈ సృష్టి అంతా కూడా సనాతన ధర్మమే ఉంది, ఉంటుంది, ఉండి తీరుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.